कुछ दिन पहले मैंने पार्लियामेंट में कास्ट सेंसस पे भाषण दिया। నేను కొన్ని రోజుల క్రితం పార్లమెంట్ లో కుల గణన గురించి కాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడడం జరిగింది। नरेंद्र मोदी जी और आपके चीफ मिनिस्टर ओबीसी की बात करते हैं। నరేంద్ర మోదీ కేసీఆర్ ఓబీసీ గురించి మాట్లాడతారు। जहां भी जाते हैं ओबीसी की बात करते हैं प्रधानमंत्री। ఎక్కడ పోయినా ప్రధానమంత్రి ఓబీసీల గురించి మాట్లాడతాడు। तो मैंने पार्लियामेंट में एक सवाल पूछा। నేను పార్లమెంట్ లో వాళ్ళకు ఒక ప్రశ్న అడిగినా। मैंने प्रधानमंत्री से पूछा कि अगर आप ओबीसी की इतनी मदद करते हो तो कास्ट सेंसस का जो डेटा है उसको आप पब्लिक क्यों नहीं बनाते? మీరు నేను నరేంద్ర మోదీని పార్లమెంట్ లో అడిగినా, మీరు ఓబీసీ మాట మాట్లాడతారు, కాస్ట్ సెన్సస్ డేటా మీరు పబ్లిక్ ఎందుకు చేయరు అని మాట్లాడినా। जो हमने जाति जनगणना किया था जब हमारी सरकार थी दिल्ली में, उसके आंकड़े आप पब्लिक को क्यों नहीं बताते? మా ప్రభుత్వం ఉన్నప్పుడు కుల గణన లెక్కలైతే ఉన్నదో, కాస్ట్ సెన్సస్ లెక్కలైతుందో అది పబ్లిక్ చేయాలి అని చెప్పి నేను నరేంద్ర మోదీకి చెప్పాను। मैं आपको एक छोटा सा उदाहरण देता हूं। ఒకటే మీకు ఉదాహరణ ఇస్తా నేను। हिंदुस्तान की सरकार को 90 अफसर चलाते हैं। భారత ప్రభుత్వాన్ని 90 మంది అధికారులు నడిపిస్తారు। हर मिनिस्ट्री में सेक्रेटरी होता है, दिल्ली में वो सरकार चलाता है। ప్రతి మంత్రిత్వ శాఖలో ఒక కార్యదర్శి ఉంటాడు, ఆయన్నే ప్రభుత్వాన్ని నడిపిస్తాడు। आप मत सोचिए कि हिंदुस्तान की सरकार को मेंबर ऑफ पार्लियामेंट चलाते हैं। భారత ప్రభుత్వాన్ని పార్లమెంట్ సభ్యులు నడిపియరు। हिंदुस्तान की सरकार को ये 90 अफसर चलाते हैं। భారత ప్రభుత్వాన్ని ఈ 90 మంది అధికారులు నడిపిస్తారు। बजट में जो भी पैसा अलग अलग मिनिस्ट्रियों में जाता है, स्कीम्स में जाता है, वो निर्णय ये 90 लोग लेते हैं। బడ్జెట్ లో స్కీమ్స్ లో భారత ప్రభుత్వం యొక్క పైసలు కేటాయించడం ఈ 90 మంది అధికారులు చేస్తారు। मनरेगा में कितना पैसा जाएगा, आदिवासियों को कितना पैसा मिलेगा, मजदूरों को कितना पैसा मिलेगा, कौन सी कंपनियां प्राइवेटाइज होंगी, ये सारे के सारे निर्णय ये 90 अफसर लेते हैं। మన్రేగా కింద ఎన్ని పైసలు పోవాలి, కార్మికులకు ఎన్ని పైసలు పోవాలి, రైతులకు ఎన్ని పైసలు పోవాలి, ఏ స్కీమ్కి ఎన్ని పైసలు పోవాలి, ఏ కంపెనీని అమ్మేయాలి, ఈ అధికారులే నిర్ణయం తీసుకుంటారు। तो मैंने पार्लियामेंट में नरेंद्र मोदी से यह सवाल पूछा, मोदी जी ये 90 लोग हिंदुस्तान को चलाते हैं, आप ओबीसी की बात करते हो, इन 90 लोगों में से ओबीसी कितने हैं? నేను పార్లమెంట్ లో నరేంద్ర మోదీ గారిని అడిగినా, భారతదేశాన్ని నడిపే 90 మంది కార్యదర్శుల్లో ఓబీసీలు ఎంతమంది అని చెప్పండి అడిగినా। आप कहते हो कि ओबीसी को आप शक्ति देते हो, तो आप मुझे बता दो इन 90 में से ओबीसी कितने हैं, और जो बजट है उसमें कितने प्रतिशत पैसे का निर्णय ओबीसी अफसर लेते हैं। నేను మోదీ గారిని అడిగినా, మొత్తం భారతదేశం బడ్జెట్ ఈ 90 మంది అధికారుల్లో ఓబీసీలు ఎంతమంది, వాళ్ళ నిర్ణయ అధికారులు ఎంత అని చెప్పి అడగడం జరిగింది। प्रधानमंत्री ने 1.5 घंटे बात की, मेरे सवाल का जवाब नहीं दिया। ప్రధానమంత్రి పార్లమెంట్ లో గంట సేపు మాట్లాడిండు, కానీ నా ప్రశ్నకి జవాబు ఇవ్వలేదు। भाइयों और बहनों, हिंदुस्तान का बजट 44 लाख करोड़ का है। అక్క చెల్లెలు అన్నదమ్ములు, భారత ప్రభుత్వం యొక్క బడ్జెట్ 44 లక్షల కోట్ల రూపాయలు। उस बजट को, उसमें पैसा कहां जाता है, कैसे जाता है, वो निर्णय ये 90 लोग लेते हैं। ఈ 44 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోవాలి, ఎట్లా చేయాలని ఈ 90 మంది అధికారులు డిసైడ్ చేస్తారు। भाइयों और बहनों, 90 में से सिर्फ 3 अफसर ओबीसी वर्ग के हैं। ఈ 90 మందిలో, భారతదేశం నడిపించే ఈ 90 మందిలో ముగ్గురు ఓబీసీలు ఉన్న విషయం నేను మీకు और మనవి वो भी చేస్తున్నాను। छोटे छोटे डिपार्टमेंट्स में, అది కూడా చిన్న చిన్న డిపార్ట్మెంట్స్ లో कोने में बैठे हुए हैं वो।
వాళ్ళకి ఎక్కడ కూడా ముఖ్యమైన పదవులు లేవు. भाइयों और बहनों, बजट में से सिर्फ 5% निर्णय ये 3 अफसर लेते हैं. అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు, భారత ప్రభుత్వం యొక్క బడ్జెట్ లో కేవలం 5% ఈ ఓబీసీ అధికారులు ముగ్గురు వాళ్ళు నిర్ణయం చేస్తారు. కేవలం 5%. क्या हिंदुस्तान में ओबीसी की आबादी सिर्फ 5% है? భారతదేశంలో ఓబీసీ జనసంఖ్య 5% ఉన్నదా? आपके जो चीफ मिनिस्टर हैं कास्ट सेंसस करवाने से क्यों डरते हैं? మీ ముఖ్యమంత్రి కుల గణన చేయడానికి, క్యాస్ట్ సెన్సస్ చేయడానికి ఎందుకు భయపడుతున్నాడు? मैं आपको बताता हूं क्यों घबराते हैं. నేను మీకు చెప్తున్నా, क्योंकि वो जानते हैं कि जिस दिन कास्ट सेंसस निकल आया उस दिन दूध का दूध पानी का पानी हो जाएगा. ఎప్పుడైతే క్యాస్ట్ సెన్సస్ అవుతుందో స్పష్టంగా ఏ కులానికి ఎంత సంఖ్య వస్తుందో తేలిపోతుందని చెప్పి కేసీఆర్ క్యాస్ట్ సెన్సస్ చేయడం లేదు.